చలో నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇక ఇవాళ అయితే ప్రిపేరింగ్ గణేష్ పందిర్ల పార్ట్ 2. ఇక యాజ్ యూజువల్ ఎప్పటిలాగానే తడకలు కూడా వచ్చేసి ఆయన కావాల్సిన సైజులో కట్టెలు వాతుకొని ఫ్రేమ్ అయితే సెట్ చేసుకుండు. ఇక ఆ ఫ్రేమ్ మీదకెళ్ళి మంచిగా తడకలు వేసుకుని ఆ తడకలు ఎట్టుకోకుండా తాడుతోనైతే కట్టుకుండు. ఇక మొత్తం తాళ్ళు కట్టుకున్నాక వర్షం నీళ్లు ఆ తడకల మీద ఆగకుండా మంచిగా హైట్ లేపైతే కట్టుకున్నాం. ఇక తడకలన్నీ హైట్ లేపినాక లుక్ అయితే ఇట్లా వచ్చేసింది. ఇక నెక్స్ట్ అయితే కవర్ కప్పుడు ఇక ఆయన అయితే కవర్ మంచిగా మీది తీసుకొని ఫస్ట్ 2 మూలలకు కట్టుకొని నీట్ గా సెట్ చేసుకుంటూ అన్ని మూలలకు అయితే కట్టేసిండు. ఇక మొత్తం కట్టినాక లుక్ అయితే ఇట్లా వచ్చేసింది. ఇక పార్ట్ 2 లో డే 1 అయితే ఇట్లా ఎండ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ అయితే డెకరేషన్. ఇక డెకరేషన్ అయితే రేపు నైట్ అయితే వేస్తారట. ఇక అది కూడా ఇళ్ళనే కంటిన్యూ అయితే వేసేస్తా. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు అయితే డే 2. ఇప్పుడైతే అందరం కలిసి టవర్ కి అయితే వెళ్దాం, ఎందుకంటే డెకరేషన్ కోసం డెకరేషన్ క్లాత్ అయితే తీసుకురావాలి. ఇక ఇదైతే మన డెకరేషన్ డిజైన్ ఎట్లుందో కామెంట్ అయితే చేయండి. ఈ క్లాత్ కోసం అయితే మార్కెట్ కి వచ్చేసి మనకు కావాల్సిన క్లాత్ అయితే మంచిగా అయితే సెలెక్ట్ చేసి వేసుకున్నాం. ఇక మనకు కావాల్సిన క్లాత్ ఇక కొన్ని జెండాలు అయితే తీసేసుకొని ఇక మళ్ళీ షెడ్ దగ్గరికి అయితే బయలుదేరినాం. ఇక పందిరి దగ్గరికి వచ్చేసినాక క్లాత్ ఇట్లా డెకరేషన్ వాళ్ళకి ఇచ్చేసినాం. ఇక వాళ్ళు కూడా వర్క్ అయితే స్టార్ట్ చేసారు. ఫస్ట్ కొలతలు తీసుకొని కట్టెలు అయితే కొట్టుకోరు. ఇక కొట్టిన కట్టెలను అయితే నీట్ గా అయితే కట్టేసుకుర్రు. ఇక కట్టెలు కట్టినాక డిజైన్ తగ్గట్టు క్లాత్ అయితే కట్ చేసారు. ఇక మమ్మల్ని అయితే ఛాయ్ తీసుకురమ్మని అయితే పంపిస్తారు. ఇక మేమైతే ఛాయ్ తీసుకురానికి అయితే గీతమోనికి అయితే బయలుదేరినాం. ఇక మేము పోయి ఛాయ్ తీసుకొచ్చే వరకు మీద వైట్ క్లాత్ అయితే కొట్టిరు. ఇక తర్వాత డిజైన్ కోసం రెడ్ క్లాత్ కూడా కట్ చేసుకొని మంచిగా నీట్ గా అయితే షేప్ కి తగ్గట్టు అయితే కట్టుకోర్రు. ఇక ఒక 1.5 hour తర్వాత మీది డెకరేషన్ అయితే కంప్లీట్ చేసారు. లుక్ అయితే ఇట్లా ఉంది. ఇక నెక్స్ట్ అయితే వెనక డిజైన్ అయితే స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ ప్లేన్ గా రెడ్ కొట్టుకొని దాని మీకెళ్ళి వైట్ తో డెకరేట్ అయితే చేస్తారు. ఇక ఇప్పుడైతే నేను ఇంటికి అయితే వెళ్తున్నా, ఎందుకంటే టైం 3 అవుతుంది. ఇప్పుడు నేను వెళ్ళే టైంకి ఇట్లా అవుతుంది. ఇక మళ్ళీ నేను పొద్దున మంచిగా లేచేసి వెంటనే షెడ్ దగ్గరికి అయితే బయలుదేరిన. ఇక మొత్తం లోపల డెకరేషన్ అయిపోయినాక లుక్ అయితే ఇట్లా వచ్చేసింది. ఎట్లుందో కింద కామెంట్ అయితే చేసేయండి. ఇక నాకు తెలిసి ఈ రోజు అయితే ఇక్కడ బయట కమాన్ అయితే కొడతారు కావచ్చు. మన డెకరేషన్ బయటకు వెళ్ళి చూసిన మంచిగానే కనిపిస్తుంది. ఒకవేళ కమాన్ కొడితే నెక్స్ట్ ఏదన్నా వీడియోలో అయితే మీకు చూపిస్తా. ఇక ఇదైతే మన గణేష్ అప్డేట్. ఇక నెక్స్ట్ అయితే మన గణేష్ తీసుకొచ్చుడు అయితే ఉంటది. అలా అయితే ఇక మనం వినాయక నవరాత్రుల సిరీస్ అయితే మళ్ళీ స్టార్ట్ అయితే చేస్తాం. ఇక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మన ఛానల్ అయితే 500 subscribers కి దగ్గర ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఆల్.